మనవాడ, మన పాలన, మన పంచాయతీ. ప్రతి దళిత వాడని కూడా ఒక పంచాయతీగా గుర్తిస్తే అక్కడ దళితులు మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటే అప్పుడు దళితులే పాలకులు అవుతారు. మొట్టమొదటి అంశం. వేరే ఎవడో వచ్చి పెత్తనం చేయాల్సిన పని లేదు. నీళ్లు కావాలన్నా, బడిలో టీచర్ రాలేదన్నా, కరెంటు పోయిందన్నా, రోడ్డు కావాలన్నా వెళ్ళి ఎవరింటి ముందో చేతులు కట్టుకుని ఎండలో నిలబడాల్సిన పని లేదు. అయ్యగారు ఎప్పుడు వస్తారు, దొరగారు ఎప్పుడు వస్తారు అని నిలబడి ఆయన వచ్చేదాకుండా అయ్యా మా దళిత వాడికి ఇది కావాలి అది కావాలి అని అడుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పోటీ చేసిన వాడు ఇక్కడే ఉంటాడు, మన దళిత వాళ్ళలో ఉంటాడు. వాడేమి దొరేమి కాదు, మన బంధువే ఉంటాడు. మామయ్యో, బావయ్యో, చిన్నానో, అన్నయ్యో. ఏంటి చిన్నానో అనుకుంటా లోపలికి వెళ్ళిపోడు. ఏంటి ఇక్కడ ఇది లేదు, నువ్వేం చేస్తున్నావు అని తిట్టదు. ఆ స్వతంత్రం ఉంటుంది. అదేవిధంగా ఈ 3000 పంచాయతీలు ఏర్పడితే ఆ 3000 పంచాయతీల్లో సగం 50% మహిళలకి రిజర్వ్ చేయమని చెప్తున్నాం.